ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తాము అంటే భారత రాష్ట్ర సమితి నుంచి మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతున్నాము. బీఆర్ఎస్ గా మార్చడం వల్ల మేము చాలా నష్టపోయాము. ఆ నష్టాన్ని రికవరీ చేసుకోవడం కోసం మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగానే పార్టీని మార్చుకునే ప్రయత్నంలో మేము ఉన్నాము. 2020లో నేను పాదయాత్ర చేస్తాను, టీడీపీ లాగా టీఆర్ఎస్ను కూడా పార్టీ నిర్మాణంలో ముందు పెడతాము. ఇది నిన్న కేటీఆర్ గారు చెప్పిన మాట. మరి కేటీఆర్ గారిలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకని వచ్చింది? మళ్ళా టీఆర్ఎస్గా మారితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? వాస్తవాన్ని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు, అంటే బీఆర్ఎస్ ఇంకా ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. కాదు సార్, అది నిన్న కేటీఆర్ గారి స్టేట్మెంట్స్ ఒక రకంగా సంచలనమైన స్టేట్మెంట్స్ అనుకోవాలి. ఇంతకాలం బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాబోతుంది అన్నది ఒక మీడియా ప్రచారం. కానీ నిన్న కేటీఆర్ గారే ఓపెన్ గా చెప్పేశారు, అవును మేము బీఆర్ఎస్ గా మారాక చాలా నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చుకోవడానికి మేము ప్రయత్నాలు మొదలు పెట్టామని చెప్పారు. దీన్ని ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ ని? కార్తిక్ గారు, అంటే నిన్న కేటీఆర్ గారు ప్రకటన చేసిందైనా చాలా కాలంగా, అంటే ఎన్నికల తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ ఎన్నికల రివ్యూ మీటింగ్ లో కానీ, అసెంబ్లీ మీటింగ్స్ లో కానీ, సహజంగా జరుగుతున్నటువంటి అనేక మీటింగ్లలో కానీ క్యాడర్ నుంచి, కింది క్యాడర్ నుంచి అనేక మంది కూడా బీఆర్ఎస్ పార్టీ వలన మనం తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కొంత మేరకు మిస్ అవుతున్నట్టున్నది, కాబట్టి పేరు మార్చాలి అని కింది స్థాయి అనేక మంది కూడా అనేక రకాలుగా మా సమావేశాల్లో కార్యకర్తలందరూ కూడా మా నాయకత్వానికి విన్నవించినటువంటి నేపథ్యాన్ని నేను గుర్తు చేస్తాను. ఇదేదో కొత్తగా నిన్న కేటీఆర్ గారు ఈ మీటింగ్ లోనే ఈ ప్రస్తావనకు వచ్చినటువంటి అంశం కాదు. కేటీఆర్ గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అనేక వర్గాలు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద వారికి ఈ విషయాన్ని తెలియజేసినటువంటి విషయం నేను మీ ముందు చూస్తున్నాను. ఒకటేంటంటే, ఆనాడు ఉన్నటువంటి ఒక చారిత్రక పరిస్థితి, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇంటోటోగా రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణంగా, సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి అనేక అంశాల విషయంలో కూడా ఏ ఒక్కటి కూడా ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించడం లేదు. పూర్తిగా అణిచివేసే ధోరణిలో కేంద్ర రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రాజకీయాలను అడ్డగించాలంటే తప్పకుండా ఒక పార్టీగా ఎదగాలి అనేటువంటి ఒక కేసీఆర్ ఆలోచనలు చాలా గొప్ప ఆలోచనలు. ఎందుకంటే ఒక్క మాట, మీరు తెలంగాణ ఉద్యమకారుడు, పార్టీలకు అతీతంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజకీయాలకు అతీతంగా కూడా కొన్ని వాస్తవాలను మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పట్లో మీ మీద వచ్చిన విమర్శ ఏంటంటే, కేటీఆర్ ను సీఎం చేయటం కోసం, కేటీఆర్ సీఎం చేయాలంటే మరి కేసీఆర్ ఏంటి అనేటువంటి సమాధానం ఉంటది కదా, అనే క్వశ్చన్ ఉంటది కదా. దానికి సమాధానం కోసం కేసీఆర్ జాతీయ బిజీగా ఉన్నారు, కేటీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పడం కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబడింది అనేటువంటి విమర్శ మీద మీ అభిప్రాయం? కార్తిక్ గారు, ఇంకా అసలు మా రాజకీయ పార్టీగా మేము పార్లమెంట్ లో సీట్లే పోటీ చేయలేదు, ఏ రాష్ట్రంలో స్పష్టమైనటువంటి కమిటీల నిర్మాణమే జరగలేదు. అప్పుడే కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో అయిపోతాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఊహాగానాలు బయట జరిగినాయి తప్ప పార్టీ నాయకత్వానికి అటువంటి ఆలోచన ఏం లేదు. డెఫినెట్ గా రేపు ఒకవేళ మేము అనుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఫలితాలు వస్తే అప్పుడు ఏం జరుగుతుండేనో అనేటువంటి విషయం అది వేరే విషయం. కానీ అదేదో ముందే అనుకొని ఫిక్స్ చేసుకొని కేసీఆర్ గారు ఇటువంటి ఆలోచన చేసింది అనేటువంటిది కరెక్ట్ కాదు. అప్పుడు ఉన్నటువంటి స్థితిలో వారికి ఆలోచన వచ్చి ఎందుకైనా మనం ఈ రాజకీయాల్లో ముందు పోదామనేటువంటి పద్ధతిలో దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టినటువంటి మాట నిజం. ఒకవేళ దేశ రాజకీయాలకు ఇక్కడ మాట చెప్పండి, మీరు ఇప్పుడు గనక తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, అధికారం రాలేదు కాబట్టి ఓకే, కానీ 2023లో గనక బీఆర్ఎస్ తిరిగి హ్యాట్రిక్ కొట్టుంటే ఈసారికి కేటీఆర్ సీఎం అయ్యేవాడు అనేటువంటి ప్రచారానికి మీరేమంటారు? ఇప్పుడు ఈ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి మనం అది జరిగి ఉండకుంటే ఇది ఎట్లా జరుగుతుంది, ఇది జరగకుంటే అది ఎట్లా జరుగుతుంది అనేటువంటి ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు మనం ఇప్పుడు జవాబు చెప్పలేము. రేపు ఏం జరుగుతుంది? డెఫినెట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా నాయకుడు, కేసీఆర్ గారి తర్వాత ఉన్నటువంటి అత్యద్భుతమైన నాయకుడు. హరీష్ రావు గారు కూడా అనేక సందర్భాల్లో వివరించి చెప్పిండ్రు, మా నాయకుడు కేటీఆర్ గారని. మా నాయకులు అందరూ కూడా చెప్పిండ్రు. డెఫినెట్ గా రేపు
కేసీఆర్ గారు అనుకున్నట్టు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చి కేసీఆర్ గారు దేశ రాజకీయాలకు పోతే నిజంగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఎట్లా ఉంటుంది ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. అది పెద్ద గొప్ప విశేషమేం కాదు. నేను ఏమంటున్నా అంటే ఇది ఈ ఆలోచనతో వచ్చింది కానీ సరైనటువంటి ఫలితాలు రాలేకపోవడం వల్ల ఇలా క్యాడర్లో కూడా అయ్యో మనం బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మారిస్తే బాగుండనేటువంటిది ఉన్నమాట నిజం. అది అనేక మంది చెప్తున్నాం. కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి కార్తీక్ గారు. ఈ అంశాన్ని మేము సమావేశాల్లో చెప్పినప్పుడు మాకు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ పేరు మార్చిన తర్వాత 6 సంవత్సరాల పాటు అది ఫ్రీజ్ లో ఉంటది నిబంధనల ప్రకారం. మళ్ళీ మనం 6 సంవత్సరాల వరకు మన పేరును మార్చుకోవడానికి సేమ్ అదే పేరును మార్చుకోవడానికి వీలుండదు. కాబట్టి ఇంకా మనం ఏదైనా ఇప్పుడు అది జరిగేటువంటి పని కాదు అని మా రివ్యూ కమిటీ మీటింగ్ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇప్పటికీ 3 ఏళ్ళు దాటిపోయింది. బహుశా ఇంకొక 3 ఏళ్ల వరకు ఉంటది. కాబట్టి ఆ 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది ఏంది అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ పేరు మార్చుకోవటానికి ఇప్పుడు కేటీఆర్ గారు అనుకున్నా సరే ఇంకో 3 సంవత్సరాల అవకాశం లేదు టెక్నికల్ గా, అంతేనా? లేదు కదా. డెఫినెట్ గా రాష్ట్ర సమితి అనే పేరు మార్చుకోవడానికి వెంటనే అవకాశం లేదనేటువంటి విషయం న్యాయపరమైనటువంటి సమస్య. రెండవది నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ పెట్టినంత మాత్రాన తెలంగాణకు సంబంధించినటువంటి ఏ విషయాలు మేము పట్టించుకోకుండా ఉన్నామా కార్తీక్ గారు? ఇవాళ తెలంగాణలో జరుగుతున్న ప్రతి పోరాటంలో అది చీనాల మార్పు దగ్గర నుంచి తర్వాత తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఇవే కేంద్రీకృతంగా పనిచేస్తున్నాం కదా. పేరు మారినంత మాత్రాన మా డిఎన్ఏ తెలంగాణ కదా, తెలంగాణ కేంద్రంగా మేము పనిచేస్తున్నాం కదా. ఇది అంతా కూడా ఏంటంటే బీఆర్ఎస్ మీద టిఆర్ఎస్ మీద ముద్ర ఏదంటే బురద జల్లేటువంటి ప్రయత్నాలు భాగంగా అండ్ ప్రతిపక్షాలు దీన్ని ఉపయోగించుకున్నాయి. అట్లాగే 10 ఏళ్ల పాలనలో మేము చేసినటువంటి కొన్ని పనులు ప్రజలకు సరైనటువంటి సంతృప్తి చెందలేకపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలను నమ్మి ఓట్లేసిండ్రు. ఇవాళ ఏమైపోయింది కార్తీక్ గారు చూస్తున్నారు కదా. ఇక్కడ కాంగ్రెస్ చర్య బురద లేదా ఇంకొక బీజేపీ చర్య బురద వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు సహజంగానే మీ పార్టీ మీద బురద జరుగుతారు. కానీ మీరు తెలంగాణ ఉద్యమకారుడు, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తి, అంటే ఇప్పుడు తెలంగాణ అనేటువంటి పేరుని పార్టీ పేరుని వదిలేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు అని మీలాంటి వాళ్ళు చెప్పుంటారు. అంటే మీరు చెప్పారు లేదా అది మీరు ఇప్పుడు కార్తీక్ గారు చెప్పాం అది కార్తీక్ గారు పార్టీలో అనేక మంది అనేక అభిప్రాయాలు వ్యక్తపరుస్తాం, వ్యక్తీకరిస్తాం. అవి పార్టీ కేంద్రంగా కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేది పార్టీలో ఉంటది. మెజారిటీ అభిప్రాయాలను అనుగుణమైనటువంటి అభిప్రాయాలను ఆమోదించి పార్టీ ముందుకు పోయినప్పుడు అందరం కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కూడా అందరం కూడా కరెక్ట్గా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయడంలో అందరూ భాగం కావాలి. అదే పార్టీలో ఉన్నటువంటి లైన్. కాబట్టి చాలా మంది మీరు అన్నట్టు మాలాంటి వాళ్ళలో చాలా మందికి కూడా టిఆర్ఎస్ మార్చడం సరైనది కాదనేటువంటి భావన ఉండే. కానీ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కేసీఆర్ వివరించిన తర్వాత మేమందరం కూడా కన్విన్స్ కావడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో నేను ఏమంటున్నా, రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది మనం వెయిట్ చేయాలి. కానీ ఇవాళ బీఆర్ఎస్ అయినా రేపు టిఆర్ఎస్ గా మార్చుకున్నా మా లక్ష్యం, మా గమ్యం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి. డెఫినెట్ గా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలే కేంద్రీకరణగా ప్రధాన లక్ష్యంగా ఉంటాయనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు టెక్నికల్ గా ఇంకా బీఆర్ఎస్ టిఆర్ఎస్ కాదు, వచ్చే ఎన్నికలకు కూడా కాదు మీరు దాని ప్రకారం అయితే అదే అంటే ఎన్నికలకు పోతే ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే మా గుర్తు కారు, మా నాయకత్వం కేసీఆర్, మా విధానాలు. ఇక్కడ ఏం మారింది ఏమి ఉండదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ అని చూసి ఓట్లు వేసేది ఏమి ఉండదు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటికి బీఫామ్ లేకున్నప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ వచ్చినాక మేము మా పర్ఫార్మెన్స్ చూసింది కదా. ఒక బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపక్షంగా ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక 1.8%తోనే పోయినాం. మేమేదో చాలా డిఫరెన్స్ తో మేమేం పెద్దగా ఓడిపోయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మా కారు, మా సింబలు కేసీఆర్ గారు, మా నాయకత్వం,
డెఫినెట్ గా ఈ రెండింటితోనే మేము ఎన్నికల్లోకి పోతాం. సార్, ఎన్నికలకు పోతాం. నేను కేసీఆర్ అడిగింది విధానాలు, అసెంబ్లీ కేసీఆర్ ఆలోచనలు, కేసీఆర్ విధానాలు, ఈ 10 ఏళ్లుగా జరిగినటువంటి అనేక విషయాలు, ఈ కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి దుష్పరిపాలన ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఎన్నిక జరుగుతుంది కానీ పార్టీల పేరు మీద జరిగేటువంటి తక్కువ కదా. సార్ ఇంకొక మాట చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీట్ రాలేదు. తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి, 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తే 2 సిట్టింగ్ స్థానాలు మీరే ఓడిపోయారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ అని పేరు మారిన తర్వాత మీకు వచ్చినాయి అని నెగిటివ్ ఫలితాలే. ఇదే పేరుతోటి మళ్ళా ఎన్నికలు గెలిస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎందుకు తర్వాత వచ్చిన విషయంలో నేను ఏమంటున్నా కార్తిక్ గారు, పార్లమెంట్ ఎన్నిక అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో జరిగినటువంటి ఎన్నిక. ఎందుకంటే ప్రధానమంత్రి ఎవరు కావాలనేటువంటి విషయంలో మోదీ కావాలా, రాహుల్ కావాలనేటువంటి విషయంలో దేశవ్యాప్తంగా ఆ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో మేము ఏ కూటమిలో లేకపోవడం వల్ల మాకు అత్యంత తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అట్లాగే రెండవది కూడా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక్క మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఏ కూటమిలో లేనటువంటి వాళ్ళకి అనేక రకాలుగా నష్టం జరిగినటువంటి విషయాన్ని మేము చూసాం. ఆ తర్వాతే మీరు చెప్పినారు మా ఎన్నిక ఒకటేమో అది పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగింది కాబట్టి కంటోన్మెంట్ ఎన్నిక ఆ గాలిలో వచ్చింది. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికలో మీరు చూసింది కదా ఎంత టఫ్ ఫైట్ జరిగింది. దాదాపుగా మేము గతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించినప్పటికి కూడా మా 20,000 ఓట్ల తేడాతో మేము ఓడిపోయినాం. అంటే ఒక ఇంత అనుకూల పరిస్థితి లేకపోయినప్పటికీ మా ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకొని రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ, పార్టీ మీద ఇంత దుష్ప్రచారం చేసినప్పటికీ 78,000 నుంచి 80,000 మంది ప్రజలు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండాలనే నమ్మకంతో, విశ్వాసంతో ఓటేసినటువంటి విషయం మనకు తెలుసు కదా. ఓడిపోయినాం, మీరు అన్నట్టు ఓడిపోయినటువంటి మాట వాస్తవం. కానీ ప్రజలలో బీఆర్ఎస్ పట్ల ఆదరణ తగ్గలేదు అనడానికి అది ఒక అనేది. అవును, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కార్తీక్. ఎందుకంటే ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి సతీమణి పోటీ చేసింది, ఆమె ఎన్నడూ రాజకీయాల్లో లేదు, రాజకీయ పరమైనటువంటి విషయాల్లో కొంత స్పష్టత లేనటువంటి అభ్యర్థి. కాబట్టి ఆ అభ్యర్థి కొత్త అభ్యర్థి, 2-3 సార్లు ఓడిపోయినటువంటి అభ్యర్థి, కొంత సింపతి వచ్చింది. ఈ పార్టీకి ఓటేస్తే మన డెవలప్మెంట్ జరుగుతుంది ఏమైనా ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఒక ప్రొలాంగ్ పీరియడ్ ఉంది కదా అధికారంలో కాంగ్రెస్ ఉండడానికి. కాబట్టి ఇవన్నీ కారణాలు అవుతాయి. కాబట్టి డెఫినెట్ గా రేపు వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారు. అట్లా ఎన్నికల్లో గెలుపు ఓటములు అది సహజం. కానీ మనం ఎవరి పక్షం నిలబడుతున్నాము, ఎట్లా పోరాడుతున్నాం అనేటువంటిదే ఒక ప్రామాణికం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. సార్ ఇంకొకటి కూడా, నిన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు కూడా. కేసీఆర్ గారు అంటే మీ పార్టీ అధినేత గారు సహజంగా మీ పేరు చెప్పుకుంటారు. వీళ్ళంతా గొప్ప ముఖ్యమంత్రులు, వాళ్ళ బాటలోనే మేము కూడా ఒక మంచి సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ గారు చెప్పారు. అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యతిరేకి. మీకు గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా విమర్శించారు. ఈవెన్ 2019 ఎన్నికల్లో ఆంధ్రాలో చంద్రబాబు ఓడించడం కోసం మీరు జగన్కి ఫండ్స్ కూడా పంపించారనేటువంటి విమర్శ మీ పార్టీ మీద ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి విషయంలో కేటీఆర్ గారి స్టాండ్ మారింది అనుకోవచ్చా? మీ పార్టీ స్టాండ్ లేదండి. చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన ఆ విషయంలో చెప్పలేదు. కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణమైనటువంటి పద్ధతులు, పని పద్ధతుల మీద వారు మాట్లాడేది. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి విధానం మీద ఇప్పటికీ మాకు వ్యతిరేకత ఉంది. వ్యవసాయం దండుగా అని చెప్పినటువంటి నాశని ఆటంకపరిచినటువంటి నాయకుడు, తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి నాయకుడు, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఇప్పటికీ మేము అదే భావంతో ఉన్నాం. కానీ ఆ పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఒక పకడ్బందీ నిర్మాణం ఉంటుంది. పకడ్బందీ మెంబర్షిప్ కానీ, కార్యవర్గం కానీ, మిగతా సూపర్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వాటి నుంచి పని విధానం ఏదైనా ఒక పార్టీలో అన్ని చెడు ఉండవు కార్తిక్ గారు. రాజశేఖర రెడ్డిలో కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడులో కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు, ఇంకొక నాయకుడిలో మంచి గుణాలు వచ్చు. మంచిని తీసుకుంటాం, చెడును వదిలేస్తాం. అంత మాత్రాన మేమేదో వాళ్ళకు ఫిదా అయిపోయినట్టు, వాళ్ళని ఏదో ఆరాధించినట్టు అనుకోవడానికి వీల్లేదు. అంటే ఒక మాట వాడారు కదా అని, విజన్ ఉన్న నాయకుడు అనే మాట వాడారు కదా అని. ఇప్పుడు ఒక్కొక్కసారి విజన్ ఉన్న నాయకుడు అంటే అర్థం ఏంది?
అంటే ఆయన ఇంత అది ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మళ్ళీ ప్రజల కోసం గట్టిగా నిలబడి పార్టీ నిలబెట్టి ఆయన పోటీ చేసిన తీరు, ఆయన కష్టపడిన తీరు, ఆయన క్యాడర్ను కాపాడుకున్న తీరు, ఇవన్నీ కొద్దిగా ప్లస్ కదా. ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంశాలు నేర్చుకునేటువంటి ఒక మంచి పద్ధతులు అనేటువంటి విషయం మీద ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి, ఆయన విధానాలకు సంబంధించి కాదు మాట్లాడింది. విధానాలకు సంబంధించి చాలా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎంత వ్యతిరేకించడం మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు ఎంత వ్యతిరేకించడమో తెలుసు. ఇప్పటికి కూడా అదే ఒరవడి కొనసాగుతుంది. వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మంచి విలువలు ఎవరైనా డెఫినెట్ గా తీసుకుంటాం, వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది రాజకీయ నాయకునికి అది ప్లస్ అవుతుంది, ఇంకా ఉన్నతీకరిస్తుంది తప్ప అదేదో గతంలో అన్నావు కాబట్టి తిట్టినావు కాబట్టి ఆయనలో ప్రతిదీ తిట్టాలి అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు కదా కార్తీక్. ఇప్పుడు సార్, ఇప్పుడు కొత్త రాజకీయం కేటీఆర్ మార్పు రాజకీయం అనుకోవచ్చా? ఇప్పుడు నడుస్తుంది అంతా కూడా ఇక తరం మారుతున్నది, తరాల ఆలోచన మారుతా ఉన్నది. గతంలో ఉండేటువంటి పద్ధతి కంటే ఇవాళ కొత్త నూతన సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతా ఉన్నది. అనేక కొత్త ఆలోచనలు యువతలో వెల్లివిరుస్తా ఉన్నాయి. కాబట్టి యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి, యువతని పార్టీలో భాగస్వామ్యం చేయాలి, చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలో ఇమిడ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయంలో డెఫినెట్ గా కేటీఆర్ గారు ఒక యువకుడు కాబట్టి కొంత సృజనాత్మక శక్తితో ఆలోచిస్తాడు. ఇప్పుడు కేసీఆర్ ఆలోచన, కేటీఆర్ ఆలోచన ఒకేలా పార్టీ లైన్ ఉన్నప్పటికీ కూడా ఆలోచనలో డిఫరెన్స్ ఉంటాయి కదా కార్తీక్. డెఫినెట్ గా కేటీఆర్ గారు ఈ తరానికి సంబంధించినటువంటి ఉన్నతీకరించినటువంటి ఒక గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ఆయనలో అనేక విశేషమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కానీ, మానవులకు సంబంధించిన విషయాలు కానీ, పేదలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేకుంటే సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇంకా కొత్తగా షార్ప్ గా ఆలోచించేటువంటి నాయకుడు. డెఫినెట్ గా అది పార్టీకి ఉపయోగపడుతుంది కదా సార్. ఇంకొకటి చెప్పండి, కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తాను అంటే 2020లో పాదయాత్ర చేయబోతున్నట్టుగా ప్రకటించారు. మామూలుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే పాదయాత్ర చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారని. ఒక్క బట్టి విక్రమార్క గారు అంటే డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. సరే, మిగతా వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి. అప్పట్లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి సరే రాష్ట్రం విడిపోవటం వల్ల ఆంధ్రాలో ముఖ్యమంత్రి అయ్యారు, జగన్ ఆంధ్రాలో పాదయాత్ర చేసి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు ఇది మన కేటీఆర్ గారి పాదయాత్ర బీఆర్ఎస్ అధికారంలో తీసుకురాబోతుంది, ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు పాదయాత్రలు అనేటువంటివి ఆయా సందర్భాల్లో ఆయా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్క సంధి ఒక రకం, చంద్రబాబు నాయుడుది ఒక రకమైన సందర్భం, బట్టి విక్రమార్కది ఒక రకమైనటువంటి సందర్భం. ఏదేమైనా పాదయాత్ర అనేటువంటిది ఒక రాజకీయ నాయకుని పరిణితి పెంచుతుంది, డెఫినెట్ గా పరిణితి పెంచుతుంది, అవగాహన వేస్తుంది, ప్రజా సమస్యల్ని అవగాహన చేసుకునేటువంటి పద్ధతిలో మార్పు వస్తుంది, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకురావడానికి పాదయాత్ర తోడ్పడతాయి. ప్రజలతో డైరెక్ట్ కనెక్టివిటీ వెళ్తుంది, పేదరికానికి సంబంధించినటువంటి విషయాలు అర్థమవుతాయి, అట్లాగే మధ్యతరగతి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు అర్థమవుతాయి, భౌగోళిక పరిస్థితుల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన వస్తుంది. ఇప్పుడు అకాడమిక్ గా చదువుకోవడం వేరు, ఎప్పుడో ఒకసారి మనం నెలలో 20 రోజులు పోతుంటాం వస్తుంటాం, కానీ ఎంత వచ్చినా పాదయాత్ర అనేది అది కంటిన్యూస్ గా పోతాం, ఆ గ్రామంలో ఉంటాం, గ్రామంలోకి సంబంధించినటువంటి సామాజిక సమీకరణల దగ్గర నుంచి అక్కడ ఉండేటువంటి సమతుల్యం దగ్గర నుంచి అనేక విషయాలు ఆలోచించేటువంటి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ కేటీఆర్ గారు చెప్పినట్టు పాదయాత్ర జరిగితే కేటీఆర్ గారు ఇంకా అంతకంటే ఎక్కువ అద్భుతమైనటువంటి నాయకుడిగా తయారవుతాడనేటువంటి విశ్వాసం నాకుంది కార్తీక్ గారు. అంటే సార్, ఇంకోటి, వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మీ పార్టీ గెలిస్తే, అంటే గెలుపు ఓటములు ప్రజల చేతులు ఉంటాయి కాబట్టి ప్రజలు మీ పార్టీ గెలిస్తే ఈసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అన్న దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా పార్టీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు 60 లక్షల మంది సైనికులం, ఇంక్లూడింగ్ కేటీఆర్ తో సహా అందరం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే మేము పనిచేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ పరిపాలన రావాలనేటువంటి నినాదం జోరందుకుంది. ఎందుకంటే ఇప్పటికే మొన్న జీవన్ రెడ్డి గారే ఆ పార్టీ నుంచి పోయినటువంటి నాయకుడు ఒక ఆయన చెప్పిండు, 10 ఏళ్ల వ్యతిరేకత వచ్చి వాళ్ళు ఓడిపోయింది, కానీ రేవంత్ రెడ్డి మీద 2 సంవత్సరాలకే ఇంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు
అన్ని వర్గాలు కూడా ఇలా అసంతృప్తి ఉన్నాయి. డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం, మా నాయకుడు కేసీఆర్, మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారే అనేక సందర్భాల్లో స్పష్టం చేసిండు. ఇప్పుడు మా లక్ష్యం అందరం కూడా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, మీ పార్టీకి సంబంధించిన Thank you. అనేక విషయాలను చెప్పారు. అందులో తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఉంది మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.